వైసీపీ 5వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 4 జాబితాల్లో అభ్యర్థులను మార్చిన వైసీపీ బాస్ గతంలో ప్రకటించిన జాబితాలో కొన్ని మార్పులతో మళ్లీ న్యూ లిస్ట్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక నరసరావుపేట, కర్నూలు, నంద్యాల ఎంపీ అభ్యర్థులపై కసరత్తు, వడపోత ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా సమాచారం. నరసరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్, నంద్యాల నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్లకు ఎంపీ అభ్యర్థులుగా పోటీలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంను బరిలోకి దింపాలని పార్టీ భావిస్తోంది. అయితే ఆయన అందుబాటులోకి రాకపోవడంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేసే ప్లాన్ లో వైసీపీ ఉంది. అటు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక నరసరావుపేటలో గెలుపే లక్ష్యంగా వైసీపీ బాస్ వ్యూహాలు చేస్తున్నారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను రంగంలోకి దింపేందుకు రెడీ అయ్యారు. అధినేత ఆదేశాలపై అనిల్ కుమార్ ఇప్పటికే ఓకే చెప్పినట్లుగా సమాచారం. అనిల్ పోటీ ప్రభావం నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిసి వస్తుందని అధిష్టానం లెక్కలు వేస్తోంది. ఇక వైసీపీ 5వ జాబితాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందిస్తారు. వినయ్, శ్వేత, అభ్యర్థుల ఎంపిక సంబంధించి అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం కేంద్రంగా వేగంగా కసరత్తు అన్నది కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే వీలైనంత త్వరగా అటు 175 అసెంబ్లీతో పాటు 25 పార్లమెంట్ స్థానాలను అభ్యర్థులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే గత వారం రోజుల నుంచి అంటే సాయంత్రం 10-11 వరకు ఈ అంశాలపైనే వర్కౌట్ చేస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. దాంట్లో భాగంగానే మొదటి 4 లిస్టుల్లో 58 అసెంబ్లీతో పాటు 10 మంది ఆ పార్లమెంటుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ అధిష్టానం అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు 5వ లిస్టుకు సంబంధించి సుదీర్ఘ కసరత్తు గత వారం రోజుల నుంచి కూడా నడుస్తూ ఉంది. కీలక పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటా ఉన్నాయి. అనూహ్యమైన అభ్యర్థులు ఆ బరిలోకి దిగుతా ఉన్నారు. ఈ విధంగా గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పావులు కదుపుతా ఉన్నారు. ఈ రోజు నుంచి 2 రోజుల్లో పూర్తి స్థాయి లిస్టు వచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే నరసరావుపేట పార్లమెంటుకి సంబంధించి ఒక సస్పెన్షన్ ఏర్పడింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలను గుంటూరు వెళ్ళమంటే ఆయన నిరాకరించారు. దీంతో అక్కడ బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని బరిలోకి దింపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తూ ఉంది. ఇప్పటికే ఆయా పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలందరూ కూడా గెలవాలి అంటే ఒక మంచి బీసీ యాదవ్ అభ్యర్థిని దింపాలని ఒక కాలిక్యులేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడ తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపైన సుదీర్ఘ కసరత్తు చేశారు, వర్కౌట్ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ను కూడా అనేక మార్లు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిచారు. నిన్న సీఎం నేరుగా అనిల్ కుమార్కి ఆదేశించారు, నువ్వు నరసరావుపేట పార్లమెంట్కి వెళ్ళాలి, ఆ ఎఫెక్ట్ పార్లమెంట్ ఎమ్మెల్యేలందరూ కూడా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో అనిల్ కుమార్ యాదవ్ దానికి ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. నరసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దిగుతా ఉన్నారు. ఈ ఈక్వేషన్ అనేది కూడా పార్టీకి కలిసి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుంటా ఉంది. మరోవైపు నంద్యాల ఎంపీకి సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇక్బాల్ను అక్కడి నుంచి బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. దాంతోపాటు కర్నూలు ఎంపీకి సంబంధించి ప్రస్తుతం మంత్రి జయరాంను అక్కడికి పంపించే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ అతను ససేం మేర అంటున్న నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. ఇప్పుడే గుమ్మనూరుకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీతో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. అతను పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కర్నూలు ఎంపీకి సంబంధించి ఒక క్లారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. అక్కడ కూడా ఒక కొత్త అభ్యర్థిని చూస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కర్నూలుకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు ఎమ్మిగనూరుకు సంబంధించి ప్రస్తుతం వేసిన ఇన్ఛార్జిని మార్చి మాజీ ఎంపీ బుట్టా రేణుకను అక్కడి నుంచి బరిలోకి దింపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే బుట్టా రేణుక కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అటు పార్టీ పెద్దలతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవుతున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఇలా ఓవరాల్గా 5వ లిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. అటు అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు ఇటు పార్లమెంట్ సెగ్మెంట్ పైన కూడా పూర్తి స్థాయి లిస్టు విడుదల చేసేందుకు వైసీపీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంగా కసరత్తు వేగవంతం చేసింది. శ్వేత, రైట్ వినయ్, థ్యాంక్ యూ.